బావా బంధుత్వాలు కూడా చూడవా? వరసలు గుర్తు చేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? వైకుంఠ నాయుడు, నువ్వు కాలితో తన్నిందెక్కడో తెలుసా? ఇది నెలలు నిండిన బసవయ్య భార్య కడుపు కాదు, మనిషి పుట్టుకకు మూలమైన ఒక మాత్ర పుణ్యక్షేత్రం, మానవ ప్రాణం ఊపిరి పోసుకునే ఒక అపరబ్రహ్మ లోకం. అటువంటి పవిత్రమైన అమ్మ ఒడిని అవమానించా. నాకెదురొస్తే క్షమిస్తా, పేదవాడి జోలికొస్తే పాతేస్తా. దొరల దొడ్లో పేడకళ్ళెత్తే దళితుడు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయొచ్చా? దళితుడు ఎందుకు పోటీ చేయకూడదు? పేదవాడి శ్రమతో సంపదలు పెంచుకోవాలి, వాళ్ళ చెమటతో సుఖాలు అనుభవించాలి, వాళ్ళ ఓట్లతో అధికారం అందుకోవాలి. బలహీనుడు మాత్రం అధికారానికి ఆమె దూరంలో ఉండాలి. ఓట్లు వాళ్ళవి, సీట్లు మీవి, పస్తులు వాళ్ళకి, పదవులు మీకా? అందరూ పల్లకి ఎక్కితే మోసేదేవడంట. మోసి మోసి వాళ్ళ భుజాలు కందిపోయాయి. మోసి చూస్తే ఆ బరువేంటో మనకి తెలుస్తుంది.